ఒక్కొక్కరు వణుకుతున్నారు. రకరకాల చేంజెస్ తీసుకొస్తున్నారు ఆయన అని చెప్పి. సో ఏ సిగ్నిఫికెంట్ చేంజెస్ తీసుకొచ్చారు? చాలా చేంజెస్ అండి. కొన్నేమో చేంజెస్ తీసుకొచ్చిండు, కొన్నేమో ఆయన పేరు చెప్పుకొని చేంజెస్ అవుతున్నాయి. ఒకటి అందరికి తెలిసింది ఏంటంటే బర్త్ రైట్ సిటిజన్షిప్. ఇది చాలా మన ఇండియన్స్ చాలా ఎఫెక్ట్ అయింది. దాదాపుగా 50,000 నుంచి 1,00,000 మంది దాకా మన వాళ్ళు ఎవ్రీ ఇయర్ మనకు సిటిజన్షిప్ వచ్చేది పోతుంది మనకు. ఒకవేళ అది కనుక సుప్రీంకోర్టు కనుక వాళ్ళని సపోర్ట్ చేస్తే అదొకటి. ఇదొకటి కాకుండా చాలా చాలా ఇండైరెక్ట్గా ఉన్నాయండి. ఏలియన్స్ ఇన్వేషన్ అని చెప్పి ఏలియన్స్ వచ్చి అంటే పరదేశస్తులు వచ్చి మన కంట్రీ మీద దాడి చేస్తున్నారు, దండయాత్ర చేస్తున్నారు అని చెప్పి కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేసిండు. అది మనకు డైరెక్ట్ అప్లై కాకుండా కూడా ఏమైతే ఇండైరెక్ట్ అప్లై అవుతున్నాయి. ఎందుకంటే మనం కూడా ఇమిగ్రెంట్స్ కాబట్టి అందులో అప్లై అవుతున్నాయి. అది నార్మల్ గా ఇల్లీగల్ వాళ్ళ మీద టార్గెట్ చేసినా కూడా దాని వల్ల లీగల్ వాళ్ళకు కూడా కంపల్సరీ టార్గెట్ ఉంటుందండి. అయితే ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే, ఇప్పుడు అదిగో పులి అంటే మొత్తం జనాలందరూ పరిగెత్తిపోతా అంటారు కదా. అది ఏమైందంటే కొన్ని కంపెనీస్ ఏం చెప్పినంటే ఈ 10 రోజుల 15 రోజుల మాకు ఏం చెప్పినంటే, మేము ఇక ముందు నుంచి H1B స్పాన్సర్ చెయ్యము, మేము ఇక ముందు నుంచి గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయము, ఉన్న ఎంప్లాయీస్ నువ్వు ఎక్కడికన్నా బోరా, నిన్ను మాత్రం మేము ఎక్స్టెండ్ చేయమని చెప్పేసారు. అయ్యో, గ్రీన్ కార్డ్ చేయము, ఎక్కడికైనా వెళ్ళిపోని చెప్పేసారు. మంచి ఉన్న పెట్టిన జాబ్ వాడు ఎక్కడికైనా వెళ్ళిపోమని చెప్పేసిండ్రు. ఎందుకు ఈ ట్రంప్ ఇన్ని రిజిస్ట్రేషన్ పెడతా అంటే ఈ ట్రంప్ గోల ఏగలేక వాళ్ళు ఇటువంటి డెసిషన్ తీసుకున్నారు. ఇంకోటి, ఈ 10-15 రోజుల నుంచి ఏవైతే వీసా స్టాంపింగ్ పోయినరో చాలా మందికి వాళ్లకు వీసా ఇవ్వట్లేదు. ఏది H1B కానీ H4 కానీ F1 కానీ ఇటువంటి అన్ని కూడా డినయల్ రేట్స్ అన్నది దాదాపుగా ఒక 500% పెరిగిపోయినాయండి ఏది ట్రంప్ వచ్చిన తర్వాత. మరి ట్రంప్ క్లియర్గా వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండా లేదా అంటే వీళ్ళు ట్రంప్ గెలవంగానే వీళ్ళకి ధైర్యం వచ్చి డినయల్ చేస్తుండ్రా అన్నది మాకు ఇప్పుడు క్లియర్గా అర్థం కావట్లేదు. ఇప్పుడు కొత్తగా వీసా స్టాంపింగ్ US నుంచి చాలా మంది అడుగుతారండి, మరి నేను ఇప్పుడు స్టాంపింగ్ పోనా, మరి ట్రంప్ ఈ పరిస్థితిలో ఉన్నారంటే దానికి నేనేం చెప్తా అంటే 12 వర్డ్స్లో చెప్తా. ఏమని? నో 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 డోంట్ గో. దిస్ ఇస్ ద 12 వర్డ్స్లో ఒకటే వర్డ్ 12 వర్డ్స్ రిపీట్ చేసి చెప్తాను. ఎందుకంటే ఈ అల్లకొల్లోల పరిస్థితిలో ఇప్పుడు కనుక మీరు వీసా స్టాంపింగ్ పోతే మీరు అటకాయించిపోతారు. ఇప్పుడు ట్రంప్ ఉండేది 4 ఏళ్ళు. ఈ 4 ఏళ్ళల్లో ఈ కొత్తగా రాగానే వీసా ఆఫీసర్లు కొద్దిగా నాస్టీగా బిహేవ్ చేస్తారు. వాళ్ళకు చెడ్డోళ్ళు ఎట్లా చెడ్డనే బిహేవ్ చేస్తారు, ఇంకా చెడుకు బిహేవ్ చేస్తారు. మంచోళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. మరి వాడు మొత్తం వీసా అప్రూవ్ చేస్తే మన జాబ్ ఉంటుందో కూడా మనకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడు US నుంచి ఇండియాకి ట్రావెల్ అన్నది చేయకండి. ఇది ఎక్కువ టీవీ మన టీవీ ఎక్కువ కూడా ఇండియన్ ఆడియన్సెస్ ఉండదు కాబట్టి మీ పిల్లల్ని మాత్రం మీరు ఇప్పుడు అక్కడున్న వాళ్ళని ఇక్కడికి పిలవకండి. అప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదైతే పాస్పోర్ట్ స్టాంపింగ్ చేసుకుంటారో వాళ్ళని తప్పకుండా పిలవకండి, వాళ్ళని ఇబ్బందులు పెట్టకండి. అవి ఇబ్బందులు అవుతున్నాయండి. ఇంకోటి ఏమైందంటే మనకి H4 EAD అంటే మనకు అంతకుముందు క్యారియర్ గైడ్లో మనం డిస్క్రైబ్ చేసాం కదండి. H1B అయితే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఉంటే వాళ్ళ స్పోజ్కి H4 EAD అన్నది ఒకటి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అని వస్తుంది అన్నట్టు. అయితే దాన్ని కూడా తీసేస్తామన్న రూమర్ వస్తుంది వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు మొదలే చెప్పినారు ఇది తీసేస్తామని చెప్పామని. ఇంకోటి L1 L2 ఉన్నదండి. అవన్నీ కూడా ఎప్పుడైతే మేము ఒక్కసారి అప్లై చేస్తే L1 L2 అంటే L1 ఏమో వర్క్ వీసా మీద పోతారు, L2 అంటేనే వాళ్ళ భార్య కానీ భర్త కానీ అతను డిపెండెంట్ వీసా మీద పోయినప్పుడు 2 కలిసి అప్లై చేసినప్పుడు 2 కలిసి అప్రూవ్ కావాలి. కానీ January 20th నుంచి మేము 2 కలిసి అప్రూవ్ చేయమని ఖచ్చితంగా చెప్పేసి మాకు H1 H4 అండ్ EAD ఈ 3 కూడా అప్లై చేస్తే 3 కూడా ఒకటేసారి అప్రూవ్ కావాలి. కానీ వాళ్ళు January 20th నుంచి మాకు ఖచ్చితంగా రిటర్న్గా చెప్పేసిండ్రు మేము చెయ్యము. దీనివల్ల ఏమైందంటే H1B L1 వాళ్ళకి అప్రూవ్ అయినా కూడా ఈ L2 అన్న వాళ్ళకు ఆల్రెడీ వర్క్ పర్మిట్ ఉంటుంది, H4 EAD వాళ్ళకు కూడా వర్క్ పర్మిట్ ఉంటుంది. ఆ వర్క్ పర్మిట్ ఏమైందంటే మీకు ప్రతి వర్క్ పర్మిట్ అప్పుడు 4 నెలలు 5 నెలలు గ్యాప్ వచ్చింది అనుకోండి, ఏమైంది మీ ఉన్న ఉద్యోగం వాడు తీసేస్తాడు. ఎందుకంటే మీరు నేను 2 నెలలు పని చేస్తాను 4 నెలలు వెళ్ళిపోతా ఇట్లా అంటే మరి మీ ఉద్యోగం ఉంటుందా? ఉండదు కదా. అటువంటివన్నీ పోతాయి.
ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇదివరకు మాకు H1B అన్నది కానీ L1 అన్నది కానీ L1B అన్నది 2 years ఎక్స్టెన్షన్ వస్తుంది, H1 అన్నది 3 years ఎక్స్టెన్షన్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఇవి మేము ఏడాదే 2 ఏళ్ళే అప్రూవ్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఈ 10 రోజులే వచ్చినాయి ఇవన్నీ. ఈ కంపెనీస్ కూడా H1B వీసాని I-140ని వీటన్నిటిని సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు. కొన్ని కంపెనీస్ భయపడుతున్నాయండి, చాలా భయపడుతున్నాయి కంపెనీస్. ఎందుకంటే పోయి మొండంతో ఏం పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు భయపడి ఇటువంటి అన్ని ప్రొవిజన్స్ అన్ని తీసేస్తున్నారు. వాళ్ళ కంపెనీకి ఇబ్బంది అయినా కూడా, ఫైనాన్షియల్ ఇబ్బంది అయినా కూడా ఈ మొండంతో ఏం పెట్టుకుంటామని చెప్పి వద్దంటారు. H1B I-140 వద్దంటారు వాళ్ళు. దానివల్ల మన ఇండియన్స్ కు చాలా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. అదే మన ఇండియన్స్ స్టూడెంట్స్ ఉంటారు, జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, అక్కడ మన ఫ్యామిలీస్ తో ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. స్టూడెంట్స్ అన్న టాపిక్ మీరు తీసుకొచ్చిందండి. మనకు OPT అన్నది మనకు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత 1 year OPT అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఉంటుందండి. దాని తర్వాత 2 years STEM OPT అంటే వాళ్ళు STEM డిగ్రీ చేస్తే, మన పోరగాళ్ళందరూ కూడా ఎక్కువ మంది STEM డిగ్రీలే చేస్తారు కాబట్టి వీళ్ళందరికి కూడా 3 years వర్క్ పర్మిట్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అది ఫస్ట్ ఇయర్ తర్వాత ఆ సెకండ్ టర్మ్ అనేది 2 years ఉంటుంది కదా, ఆ వర్క్ పర్మిట్ ని తీసేద్దామని చెప్పి వాళ్ళు క్లియర్ చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడు తీసేస్తారు అన్నది తెలియదు, అదొకటి. ఇంకోటి, ఈ మధ్యలో ఆ ప్రొవిజన్ తీసేయకున్న స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసేయకున్నా కూడా ఈ 10 రోజులలో మాకు వచ్చిన స్టెమ్ ఎక్స్టెన్షన్ డినయల్స్ మాకు అంతకుముందు 4 ఏళ్ళలో ఎంత వచ్చినాయో ఈ 10 రోజులన్నీ డినయల్స్ వచ్చినాయండి. ఇంకోటి, వాళ్ళు కొత్తగా ఇంతకుముందు ఏంటంటే OPT అంటే 1 year పర్మిట్ ఇస్తారు కదండి డిగ్రీ అయిపోయిన తర్వాత. 1 year పర్మిట్లో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఇద్దరు వాలంటీర్ కానీ, ఇంటర్న్షిప్ కానీ, జాబ్ కానీ, అంటే పెయిడ్ జాబ్ కానీ చేయొచ్చు అన్నట్టు. అయితే కొందరికి ఏంటంటే ఇమ్మీడియట్ గా వాళ్ళకి జాబ్ రాకపోతే ఏం చేస్తారంటే కొన్ని అన్పెయిడ్ ఇంటర్న్షిప్ తీసుకుంటారు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు రూలింగ్ ఏమి ఇచ్చారంటే ఈ 10 రోజులలోనే వాళ్ళు ఏం చెప్పిందంటే కొన్ని USCIS డినైల్స్ ఏమొచ్చినాయంటే, మీ ఓడు అన్పెయిడ్ గా పనిచేస్తాడు, OPT అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ గా అలౌడ్, కానీ ఫెయిర్ స్టాండర్డ్ లేబర్స్ యాక్ట్ ప్రకారం FSL ప్రకారం వీడికి యాక్చువల్గా సాలరీ రావాలని చెప్పి ఎక్కడదో ఆ ప్రొవిజన్ ఎక్కడదో అది మనకు తెలియదు. అది యాక్చువల్గా ఫెయిర్ లేబర్ స్టాండర్డ్స్ అన్నది అది వెట్టి చాకిరి అటువంటి వాటి గురించి, అంటే వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేసి బొక్కలు పెట్టేసి తిండి తిప్పలు లేకుండా బయటికి పోకుండా హాస్టల్లో పెట్టేసి పని చేయించుకుంటే ఉంటాయి కదండి వెట్టి చాకిరి. అటువంటి వాటిని ప్రొవిజన్ చేసేది మన స్టూడెంట్స్కి వీళ్ళు చెప్తారు. వీళ్ళు వైలేట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇల్లీగల్ ఉన్నారని చెప్తాను వాళ్ళు. ఇటువంటి అన్ని కొత్త క్రియేట్ చేసి గవర్నమెంట్ ఈ 10 రోజులు చేస్తున్నారు, బాగా ఇరికిస్తున్నారు.